నేను శ్రీనివాస్, మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనపాక నియోజకవర్గంలో ఎన్నికల వేళ రాజకీయం రాజుకుంది. ఊరిపోరులో ప్రచార హోరు జోరందుకుంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా స్థానిక మాజీ తాజా ఎమ్మెల్యేలు పాయం బేగా మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. అదే క్రమంలో నియోజకవర్గంలో అంతకంతకు మారుతున్న రాజకీయ సమీకరణాలు, పంచాయతీ పోరులో గెలుపు గుర్రాలు ఎవరు అనేది ఉత్కంఠ భరితంగా మారింది. అయితే పినపాక నియోజకవర్గం టీఆర్ఎస్ నేతలు మాత్రం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కోలుకోలేని కని విని ఎరుగని రీతిలో ప్రజలు బుద్ధి చెబుతారని, బీఆర్ఎస్ కు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మండలాధ్యక్షుడు సతీష్ రెడ్డి స్ఫూర్తి ఇండియా న్యూస్ కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంతంగా గెలిచే స్థితి లేదని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీలతో కూటమిగా ఏర్పడి సర్పంచ్ వార్డు మెంబర్ అభ్యర్థులను బరిలోకి దించిందని, గ్రామాల్లో ప్రచారం కోసం వెళ్ళినప్పుడు కాంగ్రెస్ వామపక్ష నేతలకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి తీవ్ర స్థాయిలో కనిపిస్తున్నదని, అయితే కేసీఆర్ పాలనపై విశ్వాసం ఉన్న ప్రజలు మాత్రం ఈ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటుతో కాంగ్రెస్ కు బుద్ధి చెబుతారని అంటున్న పినపాక మండలాధ్యక్షుడు సతీష్ రెడ్డితో మా ప్రతినిధి వీరబాబు ఫేస్ టు ఫేస్. ఓకే, నమస్తే అండి సతీష్ గారు. చెప్పండి, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థులు ఎంతమంది నిల్చున్నారు, దానికి సంబంధించిన వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ ప్రచారంలో ఎలా దూసుకు వెళ్తున్నారు? పినపాక మండలంలో బీఆర్ఎస్ పార్టీ మరియు సిపిఎం పార్టీలు కూటమిగా ఉన్నాయి. కూటమిగా ఉన్న సందర్భంలో 23 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు మరియు వార్డు సభ్యులు పోటీలో ఉన్నారు. పోటీలో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఎన్నికల నిబంధనలు లోబడి మా అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేర్చడంలో విఫలమయ్యారు. గ్రామాల్లో మా అభ్యర్థులు, మా వార్డు సభ్యులు మరియు సర్పంచ్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్ళిన సందర్భంలో ప్రజల నుంచి విశేష స్పందన వస్తూ ఉంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చలేదు. అన్ని హామీలు కూడా 6 గ్యారెంటీల పేరుతో, ప్రజాపాలన పేరుతోటి పూర్తిగా ప్రజలకు మాయమాటలు చెప్పి వాళ్ళని మోసగించడం, అది ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అది ఎన్నికల సందర్భంగా గ్రామాలన్నీ కూడా వెళ్ళినప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల నుంచి ఆ స్పందన వస్తూ ఉంది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హామీలు, మోసాన్ని పసిగట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరియు సిపిఎం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధమయ్యారు. మాకు ఆ సిమ్టమ్స్ అర్థమవుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా చాలా వ్యతిరేక భావంతో ఉన్నారు. ప్రజలకు న్యాయం జరగలేదనేది అర్థమైపోతుంది. ప్రజాపాలన పేరుతో 6 గ్యారెంటీల పేరుతోటి ప్రజలు పూర్తిగా మోసపోయామని పూర్తిగా తెలుసుకున్నారు. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలను కూడా మనం చూడబోతా ఉన్నాం. ప్రస్తుతం అసలు 776 అనేది రాజకీయ ఎత్తుగడలకు కానీ ప్రతి ఒక్క విషయంలోనూ గెలుపు ఓటమిలో అనేది కీలక భాగస్వామ్యంగా ఈ 776 అనేది ఉంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్ని సర్పంచులు గెలవబోతున్నారు, ఎన్ని వార్డు మెంబర్లు గెలవబోతున్నారు? ఇప్పుడు పినపాక మండలంలో 776, జానంపేట, దుగునేపల్లి, తోగ్గూడెం, పినపాక, సింగిరెడ్డిపల్లి ఇవన్నీ మేజర్ గ్రామ పంచాయతీలకు ఉండటం జరిగింది. ఇవన్నీ మేజర్ గ్రామ పంచాయతీలన్నీ కూడా మేమే కైవసం చేసుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ, సిపిఎం పార్టీ అభ్యర్థులుగా ఉన్నటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లు కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. మేజర్ గ్రామ పంచాయతీలు 23 గ్రామ పంచాయతీల్లో మేజర్ గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ మరియు సిపిఎం కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థులు కానీ వార్డు మెంబర్లకు కానీ ఈ 776లో ఉన్నటువంటి వారి తరపున మీరు మండల అధ్యక్షులుగా ప్రజలకి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీల పేరుతోటి అనేక హామీలు ఇచ్చారు.
420 హామీలు ఇచ్చారు, 420 హామీలు. అవన్నీ కూడా ఇప్పుడు అమలుపరచడంలో ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 2 సంవత్సరాలు పడతా ఉంది. కేవలం ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వారి అభ్యర్థులు కానీ ముందుకెళ్తా ఉన్నారు. కానీ గ్రామానికి 2-3 ఇచ్చిన సందర్భంలో వాళ్ళు మిగతా వాళ్ళందరికీ ఆశ చెప్పి ఈ ఇందిరమ్మ ఇళ్ల పేరుతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నడిపిస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల కాలానికి గ్రామానికి కొన్ని ఇల్లు ఇచ్చి రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ప్రజల్ని మరోసారి మభ్యపెడదామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలందరూ ఇది గమనించారు. పింఛను 2000, 4000 అవ్వలేదనేది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు, అది ఇవ్వకపోవడం ఇబ్బంది అవుతా ఉంది. రైతు బంధు కూడా ఇప్పటికి 2 సార్లు ఎగ్గొట్టడం జరిగింది. రైతు బోనస్ కూడా ఒకసారి ఇస్తే ఒకసారి ఇచ్చే పరిస్థితి లేదు. అన్ని రకాలకు కూడా రైతు వారికి కానీ, కూలీలకు కానీ, మహిళలు కానీ, వృద్ధులు, వికలాంగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నటువంటి 10 సంవత్సరాల్లో కూడా చెప్పినటువంటి ప్రతి పని కూడా సాగునీరు కానీ, తాగునీరు కానీ, కేసీఆర్ కిట్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ అన్నీ సకాలంలో అందటం జరిగింది. మీకు భవిష్యత్తులో అలాంటి పథకాలు రావాలంటే ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు చేయలేనటువంటి పని విఫలమైంది. మిమ్మల్ని మోసం చేశారు. కాబట్టి ఓటర్ మహాశయులందరూ కూడా ఇవి అన్నీ గమనించి బీఆర్ఎస్ పార్టీ, సిపిఎం పార్టీ కూటమిగా పనిచేస్తున్నటువంటి అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తే భవిష్యత్తు కాలంలో మీకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చడం కోసం మేము పోరాటం చేస్తాం మీ తరపునని ఓటర్ మహాశయుల్ని కోరుకుంటా ఉన్నాం. ఇది ఏడుల బయారంలో ఉన్న పరిస్థితి. 100కు 100% బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సర్పంచ్ అభ్యర్థులని గెలిపించుకుంటాం, వార్డు మెంబర్ని గెలిపించుకుంటామని వారి యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం.